హలో ఫ్రెండ్స్, 10 ఏళ్ల క్రితం 2015లో బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయింది భయ్య. డే వన్ దాదాపుగా 70 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఇండియాలోనే 70 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన మొట్టమొదటి మూవీగా ఈ మూవీ అయితే నిలిచింది భయ్య. ఆ తర్వాత 2 సంవత్సరాల్లో బాహుబలి ది కన్క్లూజన్ రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే ఇండియాకి మొట్టమొదటి 100 కోట్ల సినిమాని పరిచయం చేసింది. డే వన్ 200 కోట్ల సినిమాని పరిచయం చేసింది. ఏ విధంగా డే వన్ దాదాపుగా 214 కోట్ల వరకు గ్రాస్ అయితే బాహుబలి ది కన్క్లూజన్ రాబట్టింది భయ్య. మరి లాంగ్ రన్లో 1810 కోట్ల వరకు రాబట్టింది. అదేవిధంగా ఇండియాకు మొట్టమొదటి 1000 కోట్ల సినిమాను పరిచయం చేసింది. దాంతోపాటు ఆల్ ఇండియా వ్యాప్తంగా అన్ని స్టేట్స్లో ఇండస్ట్రీ హిట్ అయింది. ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ విధంగా అనేక రికార్డులు పెట్టిన ఈ బాహుబలి నాన్ బాహుబలి రికార్డులను పరిచయం చేసింది భయ్య. అదేవిధంగా ఇప్పుడు రిలీజ్లో కూడా కొత్త ట్రెండ్ను సృష్టిస్తూ అన్ని రికార్డులను కూడా బద్దలు కొడుతూ నాన్ బాహుబలి రికార్డులను మరొకసారి క్రియేట్ చేసింది భయ్య. ఇండియాలో రిలీజ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా అంటే భయ్య విజయ్ది గిల్ మూవీ. ఈ మూవీ అయితే రిలీజ్లో డే వన్లో దాదాపుగా 7.92 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. సెకండ్ ప్లేస్లో గబ్బర్ సింగ్ ఉంది. ఈ మూవీ అయితే 7.5 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. మరి ఇండియాలో రిలీజ్ సినిమాల్లో డే వన్ అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు అంటే ఇవే. మరి ఈ సినిమాల యొక్క రికార్డును ఈ బాహుబలి ఎపిక్ డబల్ మార్జిన్ కాదు భయ్య, త్రిబుల్ మార్జిన్తో బద్దలు కొడేసింది. ఏకంగా డే వన్ 20 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే దాదాపుగా 5.2 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది భయ్య. ఏదో స్ట్రైట్ సినిమాకు రాబట్టినట్టు ఈ మూవీ అయితే చాలా అద్భుతంగా కలెక్షన్స్ పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది. ఇక నార్త్ అమెరికా ప్లస్ యుఎస్ఏ ఎక్కడైతే 500,000 మార్కును టచ్ చేసింది భయ్య. ఇక తెలుగు నుండి అయితే దాదాపుగా 1.5 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. ఈ విధంగా భయ్య రిలీజ్ సినిమాల్లో ఇండియాకు మొదటి 10 కోట్ల సినిమాను పరిచయం చేసింది. మొదటి 20 కోట్ల సినిమాను ఈ బాహుబలి ఎపిక్ అయితే పరిచయం చేసింది భయ్య. మరి ఆ విధంగా ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు, జనరల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే నిన్న ఈ మూవీని చూశాను భయ్య. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఇది ఆల్రెడీ చూసిన సినిమా అయినప్పటికీ మనకి ఎటువంటి బోరు కొట్టకుండా చాలా బాగా ఎంగేజ్ చేసింది భయ్య. చాలా చోట్ల గూస్ బంప్స్ అయితే తెప్పించింది. మరి ఎవరైనా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఈరోజు అయితే చూడండి భయ్య, మీ టికెట్ అయితే వర్త్ అని చెప్తాను. మరి ఈ కలెక్షన్స్ పైన, ఈ బాహుబలి ఎపిక్ పైన మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ అయితే చేయండి.